2019-24 మధ్య కాలంలో విచ్చలవిడిగా ప్రైవేటు వారికి పర్యాటక అభివృద్ధి కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. మంత్రి గారు ఇచ్చిన దాంట్లోనే మెసర్స్ ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరూరు తిరుపతి దగ్గర ప్రాజెక్ట్ నాటు ఒక పక్క ప్రభుత్వం భూములను అలాగే పెట్టడం ఎంతవరకు న్యాయం అధ్యక్ష? రాంభూపాల్ గారు కూర్చోవాలి ప్లీజ్. సార్ మీరు అర్ధగంట సేపు ఆ సభ్యులకు ఇచ్చేసారు, మళ్ళీ అన్నమానం ఇచ్చేదాన్ని కామెంట్ చేయొద్దు, కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్. సార్ మీ ద్వారా ఒకటే పర్యాటక శాఖ పనితీరు పట్ల ఆ శాఖలో ఉన్న ప్రాజెక్టుల పట్ల 2019-24 మధ్య కాలంలో జరిగిన అవినీతి పట్ల భూ కేటాయింపు పట్ల జరిగిన మోసాల పట్ల సమగ్రంగా తెలియజెప్పాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. అన్ని కూడా రిటర్న్ గా డీటెయిల్స్ ఇవ్వండి అన్ని. ఓకే, చెప్పటానికి అంత టైం ఉండదండి, క్వశ్చన్ అవర్లో అంత టైం ఉండదు. ప్లీజ్ ఓన్లీ సిగ్నేటరీస్ అండి, సిగ్నేటరీస్. అమ్మా మాట్లాడతారా? ప్లీజ్ ప్లీజ్ వద్దండి, డిబేట్ అవ్వకండి ఇంకెందుకు. గుడ్ మార్నింగ్ అధ్యక్ష. వద్దండి డిబేట్ అవ్వకండి, వద్దండి వద్దండి. విషయమే అధ్యక్ష, ఇప్పుడు కొత్త ఇజం ఏదైనా ఉంది అంటే అది టూరిజం అధ్యక్ష. మన రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ సీ కారిడార్ ఉండదు అధ్యక్ష. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా వాటర్ స్పోర్ట్స్ కానీ లేకపోతే క్రూజ్ కానీ యాట్స్ కానీ వాటర్కి సంబంధించిన చాలా టూరిజం డెవలప్ చేయొచ్చు అధ్యక్ష. దీస్ ఆర్ సజెషన్స్ దట్ ఐఎమ్ గివింగ్ టు ద మినిస్టర్ గారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన చాలా డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నా తరఫు నుంచి కొన్ని సజెషన్స్ యాజ్ ఎ యంగ్ ఉమెన్ కొన్ని సజెషన్స్ ఉన్నాయి అధ్యక్ష, మనం డెవలప్ చేసుకునేవి. ఎందుకంటే అందులోని మనకి లాస్ట్ గవర్నమెంట్ లోని ఏమి చేయలేదు కాబట్టి అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ లో అయినా చేస్తారని ఒక ఆశతోటి చిన్న సజెషన్స్ వెరీ హార్డ్లీ ఫ్యూ సజెషన్స్ అధ్యక్ష. ఎందుకంటే మన బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది అధ్యక్ష, ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ కి దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని. టూరిస్ట్ ఫెసిలిటీస్ కానీ ఈకో ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లేసెస్ కానీ అలాంటివన్నీ వస్తే బాగుంటుంది. అట్లనే మన ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని లేకపోతే బీచెస్ అని ఒక బ్రాండ్ పెట్టుకుంటే బాగుంటుందని మా సజెషన్ అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే మన మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, వైల్డ్ లైఫ్ అడ్వెంచర్స్ అనేది కొంచెం మన రాష్ట్రంలోని తక్కువగా ఉన్నాయి, అవి కొంచెం ప్రమోట్ చేస్తే బాగుంటుంది. ట్రెక్కింగ్, క్యాంపింగ్ అలాంటివి ఏదైతే ఉంటే యంగ్ టూరిస్ట్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ని కూడా అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది. ఈ సీ కారిడార్ కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటివన్నీ చేసుకుంటే మన రాష్ట్రానికి టూరిజం డొమెస్టిక్గా ఇంటర్నేషనల్గా ఫారిన్ టూరిస్టులు కూడా రావడానికి బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఐఎమ్ సారీ టు సే బట్ లాస్ట్ 10 yearలోని ఏదైతే 19 నుంచి 24 వరకు 24లోని ఓన్లీ 2 ప్రాజెక్టులు వచ్చాయని అంటే యాజ్ ఎ యంగ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా బాగుంటుందని అనుకున్నాను యాజ్ ఎ యంగ్స్టర్ నేను కూడా. కానీ ఆయన ఇంకా తేవాల్సింది పోగా స్టేట్ బ్రాండ్ ఇమేజ్ పాటు చేశారు కాబట్టి ఇప్పటికైనా కొంచెం బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ తోటి, డిప్యూటీ సీఎం గారి బ్రాండ్ ఇమేజ్ తోటి, పిఎం గారి బ్రాండ్ ఇమేజ్ తోటి లెట్ మీ ఫినిష్ ప్లీజ్ మీరు మాట్లాడారు ఆపండి. ఇంకా బ్రాండ్ ఎట్లా తీసుకుపోయారు, మీ బ్రాండ్లు వేరు, నేను మాట్లాడేది స్టేట్ బ్రాండ్. సో ఇది కొంచెం బెటర్ అవ్వాలని నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తూ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇనఫ్ చాలు ఆపండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, టూరిజం మీద చాలా వివరాలని వారందరూ కూడా గౌరవ సభ్యులందరూ అడగడం జరిగింది అధ్యక్ష. ఇది 2019-24 కాలంలోనే O&M అనేటువంటిది అండ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అనేటువంటి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం జరిగింది అధ్యక్ష. అందులో చాలా వరకు వారెవరో కూడా ఏదైతే లీజుకి తీసుకున్నారో ఆ లీజు డబ్బును కట్టకపోవడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ఆల్రెడీ అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా 2019-24 వరకు జరిగినటువంటి అంశాల్లో వారు అడిగింది ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయంలో అప్పుడు 2019-24 మధ్యలో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి 21,941 కోట్ల రూపాయల పెట్టుబడులకి 129 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అనేటువంటి మాట చాలా ఘనంగా చెప్పారు అధ్యక్ష. అందులో కనీసం